నమస్తే వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ న్యూస్ నేను గౌతమి ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు భారత్ పర్యటనలో చిలీ అధ్యక్షుడు గాబ్రియల్ బోరిక్ ఫాంట్ పరస్పర సహకారంపై చర్చించామన్న ప్రధాని మోదీ రాష్ట్రంలో రెండో ఉచిత సిలిండర్ బుకింగ్ ప్రారంభం కోటి లబ్ధిదారులు లక్ష్యమన్న మంత్రి నాదెండ్ల రిలయన్స్ సిబిజీ ప్లాంట్ కు మంత్రి లోకేష్ భూమి పూజ 2.5 లక్షల ఉపాధి అవకాశాలు 5 లక్షల ఎకరాల్లో ప్లాంటేషన్ హంద్రీ నీవా ప్రాజెక్టుపై మంత్రి రామానాయుడు సమీక్ష జూన్ నాటికి తొలి దశ పూర్తి కావాలని ఆకాంక్ష భారత్ చిలీ దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు బలోపేతం కానున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. చిలీ అధ్యక్షుడు గాబ్రియల్ బోరిక్ ఫాంట్ భారత్ పర్యటన సందర్భంగా ప్రధాని ఆ దేశ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ చిలీ అధ్యక్షుడు గాబ్రియల్ బోరిక్ ఫాంట్ తొలిసారిగా భారత్లో పర్యటిస్తున్నారని ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాల పట్ల ఆయన చూపుతున్న ఆసక్తి అభినందనీయమని వ్యాఖ్యానించారు. లాటిన్ అమెరికన్ ప్రాంతంలో భారత్కు చిలీ ఒక ముఖ్య భాగస్వామి దేశమని చెప్పారు. రెండు దేశాలు ప్రస్తుతం పాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని కలిగి ఉన్నాయని దానిని సమగ్ర విదేశీ వాణిజ్య ఒప్పందంగా విస్తరించనున్నామని పేర్కొన్నారు. వాణిజ్య సంబంధాలతో పాటు ప్రజల మధ్య పరస్పర చర్యలను మరింత ప్రోత్సహించడానికి వీసా ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు చిలీ నిర్ణయించడాన్ని ప్రధాని స్వాగతించారు. భారతీయ వ్యాపారవేత్తలకు బహుళ ప్రవేశ అనుమతిని మంజూరు చేయాలని చిలీ నిర్ణయించిందని ఆ దేశ అధ్యక్షుడు తెలిపారన్నారు. భారత్ చిలీ నుండి కీలకమైన ఖనిజ వనరులను దిగుమతి చేసుకుంటుందని, అలాగే ఔషధ ఉత్పత్తులు, ఇంజనీరింగ్ వస్తువులు, ఆటోమొబైల్స్, రసాయనాలను సరఫరా చేస్తుందని తెలిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, ఔషధాలు, రక్షణ, భద్రత, మౌలిక సదుపాయాలు, మైనింగ్, ఖనిజ వనరులు, వ్యవసాయం, ఆహార భద్రత తదితర రంగాల్లో ఇరు దేశాలు పరస్పర సహకారం అందజేసుకుంటాయన్నారు. వివిధ రంగాలకు సంబంధించి పరస్పర సహకారంపై చర్చించినట్టు ప్రధాని వివరించారు. यह राष्ट्रपति बोरिस की पहली भारत यात्रा है और भारत के लिए जो मित्रता का भाव और संबंधों को मजबूत करने के लिए उनकी प्रतिबद्धता है वह वाकई अद्भुत है. इसके लिए मैं उनका विशेष अभिनंदन करता हूं. मैं उनका और उनके साथ आए विशिष्ट प्रतिनिधिमंडल का हार्दिक स्वागत करता हूं. फ्रेंड्स, भारत के लिए चिले लैटिन अमेरिका में एक महत्वपूर्ण मित्र और पार्टनर देश है. आज की चर्चाओं में हमने आने वाले दशक में सहयोग बढ़ाने के लिए कई नए इनिशिएटिव की पहचान की. आपसी व्यापार और निवेश में वृद्धि का हम स्वागत करते हैं. हम सहमत हैं कि इसमें और अधिक सहयोग का अनटैप पोटेंशियल भी है. आज हमने एक पारस्परिक लाभकारी कॉम्प्रिहेंसिव इकोनॉमिक पार्टनरशिप एग्रीमेंट पर चर्चा शुरू करने के लिए अपनी टीम्स को निर्देश दिए हैं. क्रिटिकल मिनरल्स के क्षेत्र में साझेदारी को बल दिया जाएगा. रेजिलिएंट सप्लाई और वैल्यू चेन्स को स्थापित करने के लिए काम किया जाएगा. कृषि के क्षेत्र में एक दूसरे की क्षमताओं को जोड़कर फूड सिक्योरिटी सुनिश्चित करने के लिए सहयोग किया जाएगा. डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर, रिन्यूएबल एनर्जी, रेलवे, स्पेस तथा अन्य क्षेत्रों में भारत अपना सकारात्मक अनुभव चिली के साथ साझा करने के लिए तैयार है. రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ ఈ నెలాఖరుకు పూర్తవుతుందని, తరువాత క్యూఆర్ కోడ్తో కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా ఆయన పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్తో కలిసి సచివాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చే రేషన్ కార్డులపై సీఎం ఇతర ఫోటోలేవి ఉండవని స్పష్టం చేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు రేషన్ కార్డుల వ్యవహారంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించామని, దీనిపై త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 2023-24 ఖరీఫ్ సీజన్లో గత ప్రభుత్వం 29 లక్షల టన్నుల ధాన్యం సేకరించిందని,
తమ హయాంలో 2024-25 ఖరీఫ్ సీజన్లో 5.60 లక్షల మంది రైతుల నుంచి 35.93 లక్షల టన్నుల ధాన్యం సేకరించామని వివరించారు. ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో 8,279 కోట్ల రూపాయలు జమ చేశామని, రబీలో 10 లక్షల టన్నుల బియ్యం సేకరణ లక్ష్యంగా నిర్ణయించామని చెప్పారు. దీపం 2 పథకం కింద రెండో ఉచిత సిలిండర్ కు బుకింగ్ ప్రారంభమైందన్నారు. మార్చి 31వ తేదీ నాటికి రాష్ట్రంలో 99,03,000 మందికి ఉచిత సిలిండర్ అందించి 760 కోట్ల రూపాయలు ఖాతాల్లో జమ చేశామని, కొత్తగా 2 లక్షల కనెక్షన్లు ఇచ్చామని తెలిపారు. అలాగే రెండో సిలిండర్ లబ్ధిదారుల సంఖ్య 1 కోటికి చేర్చాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు మంత్రి మనోహర్ తెలియజేశారు. ఖరీఫ్ మాసం నిన్నటితో ముగిసింది. ధాన్యం కొనుగోలు గతంలో ఎప్పుడు లేని విధంగా 35,93,443 మెట్రిక్ టన్నులు ధాన్యం ఖరీఫ్ మాసంలో కొనుగోలు చేశాం. ఇది కేవలం కొనుగోలు చేయడమే కాదు, ఒక కొత్త ఆలోచనతోటి, కొత్త విధానాలతోటి, సంస్కారాలతోటి ఎప్పుడు లేని విధంగా రైతుకు ఒక భరోసా కల్పించి 48 గంటల్లోనే మీ ఖాతాల్లోకి నగదు జమ చేస్తామని మాట ఇచ్చాం. కానీ వాస్తవంగా 24 గంటల్లోపే 8,279 కోట్ల రూపాయలు మన రైతుల ఖాతాలోకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము జమ చేశాం. సంస్కరణలో భాగంగా గతంలో ఎంత దుర్మార్గంగా వాళ్ళకి కావలసిన మిల్లులకి ధాన్యం తోలుకున్నారో, ఏ విధంగా అవినీతి జరిగింది. వాళ్ళు 4,95,000 మంది రైతుల దగ్గర కొనుగోలు చేస్తే ఈ ప్రభుత్వం 5,60,000 మంది రైతుల దగ్గర కొనుగోలు చేశాం. ఈ రోజుకి కొనుగోలు జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మనం ఈ రేషన్ కార్డ్స్ని రైస్ కార్డ్స్గా మనం కొత్తగా తీసుకొచ్చి మనం చేయబోతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ మా డిపార్ట్మెంట్ నుంచి మేము సిద్ధం చేసిన కార్డ్స్ చూపించాం. ఈ కొత్త కార్డ్స్ ఇవి ఈ విధంగా క్రెడిట్ కార్డ్ సైజులో ఉంటాయి. ఈ కార్డే ఉంటుంది. దీనికి మీకు క్యూఆర్ కోడ్ ఉంటుందండి, అది సేఫ్టీ ఫీచర్. సో ఈ కార్డ్ మనం కొత్తగా లాంచ్ చేయబోతున్నాం త్వరలోనే. ముఖ్యమంత్రి గారి సలహాలతోటి దానికి ఒక సిస్టమేటిక్ విధానంలో చేస్తాం. ఎస్, విల్ రీప్లేస్ ఇట్స్ కాల్డ్ ద రైస్ కార్డ్. మంత్రి నారా లోకేష్ ప్రకాశం జిల్లాలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించారు. ముందుగా హెలికాప్టర్ ద్వారా పీసీపల్లికి చేరిన మంత్రి లోకేష్ కు అధికారులు, రిలయన్స్ సంస్థ ప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి రిలయన్స్ సంస్థ ప్రతినిధులతో కలిసి ఆయన భూమి పూజలో పాల్గొన్నారు. పీసీపల్లి మండలం దివాకరపల్లిలో రిలయన్స్ బయో ఎనర్జీ లిమిటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. బయోఫ్యూయల్ ఉత్పత్తిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు కీలకమైన ఆ ప్రాజెక్టు కోసం రిలయన్స్ సంస్థ 65,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. ఈ నిధులతో మొత్తం 500 సిబిజీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తుంది. రిలయన్స్ నెలకొల్పనున్న ఈ సంస్థ ద్వారా సుమారు 2.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ ప్లాంట్లు వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి హరిత పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి. ఒక్కో సిబిజీ ప్లాంటు రోజుకు 22 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంటుంది. నిరుపయోగంగా ఉన్న దాదాపు 5 లక్షల ఎకరాల భూమిని ఎనర్జీ ప్లాంటేషన్ కోసం వినియోగించనున్నారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విజయవాడ క్యాంపు కార్యాలయంలో హంద్రీనీవా ప్రాజెక్టు పనులు పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, ఈఎన్సీఎం వెంకటేశ్వరరావు, ప్రాజెక్టు సీఈలు, ఎస్ఈలు, ఈఈలు, ఏజెన్సీల ప్రతినిధులు హాజరయ్యారు. రాయలసీమ జిల్లాలకు జీవనాడి అయిన హంద్రీనీవా ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టారని, రాయలసీమకు కృష్ణా, గోదావరి జిల్లాలు తరలించి రతనాల సీమగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి వివరించారు. ఈ ఏడాది బడ్జెట్లో అత్యధికంగా హంద్రీనీవాకు 3,243 కోట్ల రూపాయలు కేటాయించారన్నారు. 2025 జూన్ కల్లా హంద్రీనీవా మొదటి దశ పనులు పూర్తి చేయాలన్న సీఎం ఆదేశాలకు అనుగుణంగా పనులు శరవేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వసంత నవరాత్రుల్లో 4వ రోజు విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పుష్పార్చన వైభవంగా జరిగింది. మందార పూలు, ఎర్ర కలువలు, మల్లెపూలతో సహా అనేక ప్రత్యేక పుష్పాలతో నటరాజస్వామి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన పూజా మండపంలో పుష్పార్చన నిర్వహించారు. ప్రధాన ఆలయం నుండి అర్చకులు, అధికారులు అర్చన ప్రాంగణానికి వెదురు బుట్టలతో పుష్పాలు తీసుకుని వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. సినీ వినీలాకాశంలో మెరిసిన ఎంతో మంది మహానుభావులు నడయాడిన విజయనగరంలో జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న క్షణాలు మర్చిపోలేనివని సినీ గాయని ఎస్పీ శైలజ, నటుడు శుభలేఖ సుధాకర్లు సంతోషం వ్యక్తం చేశారు.
గురునారాయణ కళాపీఠం 4వ వార్షికోత్సవం సందర్భంగా ఎస్పీ శైలజ సుధాకర్ దంపతులకు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. స్థానిక ఆనంద గజపతి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో వక్తలు ఘంటసాల, పి. సుశీల వంటి వారు ఇక్కడ సంగీత సాధన చేసి విజయనగరం కీర్తిని నలుచెరుగులా విస్తరింపజేశారని కొనియాడారు. విజయనగరం గడ్డపై గురునారాయణ కళాపీఠం నుంచి జీవిత సాఫల్య పురస్కారం అందుకోవడంతో తమ జన్మ ధన్యమైందని శైలజ, సుధాకర్ తమ ఆనందాన్ని పంచుకున్నారు. దక్షిణ భారతదేశంలో మొదటి సంగీత నృత్య కళాశాలను పూసపాటి వంశీయులు స్థాపించడం కళలపై వారికి గల మక్కువను తెలియజేస్తుందన్నారు. అదే వంశానికి చెందిన అశోక్ గజపతిరాజు, అదితి గజపతిరాజు కళాకారులను ప్రోత్సహించడం గొప్ప విషయమన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ తనయుడు, జియో చైర్మన్ ఆకాష్ అంబానీ తిరుమల శ్రీవారి దర్శనం కోసం రేణిగుంటకు వచ్చారు. ముంబై నుండి వచ్చిన ఆయనకు రేణిగుంట విమానాశ్రయంలో రిలయన్స్ సంస్థ ప్రతినిధులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. రేణిగుంట నుండి ఆయన రోడ్డు మార్గాన తిరుమలకు బయలుదేరి వెళ్లారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆయన కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. పండితులు ఆశీర్వాదాలు అందజేశారు. భద్రాచలం రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాల ఏర్పాట్లలో నిర్లక్ష్యంపై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 6వ తేదీన శ్రీ సీతారాముల కళ్యాణం, 7వ తేదీన మహాపట్టాభిషేకం వైభవంగా జరగనున్నాయి. అయితే కళ్యాణ పనుల ఆలస్యంపై వీఐపీల స్థానాల సర్దుబాటు జాప్యం పట్ల ఆలయ అధికారులపై కలెక్టర్ మండిపడ్డారు. ఉత్సవ ఏర్పాట్లకు ఒక ప్లాన్ ఇస్తే ఆలయ అధికారులు మరొక ప్లాన్ చేశారంటూ ఆలయ ఈవో రమాదేవి, ఈఈ రవీంద్రరాజులపై నిప్పులు చెరిగారు. అలానే సుప్రీంకోర్టు జడ్జీలు, సెంట్రల్ యూనియన్ మినిస్టర్లు ముఖ్యమంత్రి ఉత్సవానికి వస్తే ఎక్కడ కూర్చోబెడతారంటూ కలెక్టర్ జితేష్ ఆలయ అధికారులను ప్రశ్నించారు. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు, అలాగే నవమికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నందున ప్రోటోకాల్ ఎక్కువ ఉండే పరిస్థితి కనుక భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భద్రాద్రి జిల్లా సమితి సింగారం గ్రామ పంచాయతీ పరిధిలోని 9వ నెంబర్ రేషన్ షాపు నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి స్వయంగా లబ్ధిదారులకు బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమానికి మనుగూరు ఎంఆర్ఓ రాఘవరెడ్డి, మనుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తరుణ్ రెడ్డి, టౌన్ అధ్యక్షులు శివ సైదులు, మనుగూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉగాది పండుగ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హుజూర్ నగర్ లో లక్షలాది మంది సమక్షంలో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభం చేసినటువంటి దాన్ని మనం టీవీల్లో, పేపర్లో చూసాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా శుభదినం ఉగాది పండుగ రోజున. మరి ఆ సన్నబియ్యం పథకం ఈ రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం దీన్ని ప్రారంభం చేసుకుంటున్నాం. దీన్ని ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 89,73,000 మంది ఆహార భద్రత కార్డు ఉన్నటువంటి కుటుంబాలకు వాళ్ళ సన్నబియ్యం అనేది ఈ రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3,10,00,000 మందికి పంపిణీ చేయబోతున్నాం అనే శుభవార్తని సంతోషంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది చాలా గర్వకారణం. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఏదైతే చెప్పినారో 6 పథకాలను ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి ఎంతో ధైర్యం, సాహసంతో. ఎందుకంటే రాష్ట్ర పరిస్థితి ఆర్థిక ఇబ్బందులు, వాళ్ళ అప్పుల ఊబిలో కూలిపోయినటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పటికీ ఏమాత్రం కూడా వెనకడుగు వేయకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, ప్రజల్లో మనం వారి యొక్క మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రులు అందరూ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రూపాయి కూడబెట్టి ఒకదాని తర్వాత ఒక పథకాన్ని అమలు చేస్తూ ముందుకు పోతూ ప్రజల అభిమానాన్ని చూరగొడుతున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, మీరు ఎన్నుకున్న ప్రభుత్వం అని
ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నంద్యాల జిల్లా సంజమల మండలం కానాల గ్రామంలో గత 3 రోజుల నుంచి శ్రీ సుంకులమ్మ పరమేశ్వరి దేవి తిరునాళ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీ కానాల సుంకులమ్మ పరమేశ్వరి దేవి తిరునాళ్ల సందర్భంగా అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన నిర్వహించారు. వేలాదిగా భక్తులు తరలివచ్చి శ్రీ కానాల సుంకులమ్మ పరమేశ్వరి దేవిని దర్శించుకున్నారు. ఈ జాతర మహోత్సవం సందర్భంగా ట్రాక్టర్ పోటీలు, ఎద్దుల పోటీలు, కోలాటం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ శ్రీ కానాల సుంకులమ్మ అమ్మవారి ఊరేగింపు వైభవంగా జరిగిందని తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ తమకు బాగా సహకరించారని వారికి ధన్యవాదాలు తెలిపారు. 31 అమ్మవారి ఊరేగింపు నుంచి 31 తేదీ అమ్మవారి ఊరేగింపు ఊళ్ళో నుంచి కొలన్నతో ఊరేగింపుతో వచ్చినాము. అట్లా వచ్చేసి ఇంకో ఎద్దరు పందాలు పోటీ జరిగినాయి. ఇంకా ట్రాక్టర్ రివర్స్ పందెం ఉంది ఒకటి. ఇంకా వచ్చేసి ఇక్కడ బాగా అమ్మవారి బాగానే జరిగింది. ఇంతవరకు ఏమి ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగింది. ఏ ఇబ్బంది లేదు, బాగానే జరిగింది. ట్రాక్టర్ ప్రైజ్ వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 30,000, సెకండ్ ప్రైజ్ ఎదురు పందెం చెప్తాను ముందు. ఎదురు పందెం వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ 30,000, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 25,000, థర్డ్ ప్రైజ్ వచ్చేసి 20,000, ఫోర్త్ ప్రైజ్ వచ్చేసి 15,000. మొత్తం 9 కేటగిరీలు జరిగినాయి. 4 పనుల విభాగం జరిగినాయి. ట్రాక్టర్ వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ ఫార్వర్డ్ రివర్స్ పందెంలో 4,000, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 3,000, థర్డ్ ప్రైజ్ వచ్చేసి 2,000. ఇంకా అంతే, ఇంకేం ఏ ఇబ్బంది లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ వారి జరగడంలో బాగానే జరిగింది. మొత్తం బాగా జరుపుకున్నాం. ఎట్లా జరుగుతుంది, బాగా సంతోషంగా. ఏసీలలో కూర్చుని పరిపాలన సాగిస్తే ప్రజల కష్టాలు అర్థం కావని, ఇకపై టిడ్కో ఇళ్ల వద్ద నుండే మున్సిపల్ అధికారులు విధి నిర్వహణ సాగించాలని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. టిడ్కో వద్ద ఎమ్మెల్యే వేగుళ్ల మున్సిపల్, టిడ్కో, మెప్మా, ట్రాన్స్ కో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ లబ్ధిదారుల ఇల్లు స్వాధీనం చేసుకునే క్రమంలోనే ఇళ్లలో ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం చేయించుకోవాలని తెలిపారు. ఇకపై ప్రతిరోజు కమిషనర్ సహా మున్సిపల్ కార్యాలయంలోని అన్ని శాఖల విభాగాధిపతులు ఇక్కడి నుంచే పాలన సాగించాలన్నారు. సమస్యలన్నీ పరిష్కారమైన తరువాత మాత్రమే అధికారులు కార్యాలయానికి వెళ్లడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టిడ్కో ఏఈ వివేక్, మున్సిపల్ ఏఈ పవన్, ఆంజనేయులు, బెప్మా సిఎంఎం పెండియాల సుజాత, మున్సిపల్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఒక 5 రోజుల క్రితం మున్సిపల్ ఆఫీస్ని టిడ్కో వద్దకి 1వ తారీఖు నుంచి మారుస్తామని చెప్పి నేను అనౌన్స్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడికి వచ్చాం. మున్సిపల్ కమిషనర్ గారు అయితే నిన్నటి వరకు పన్నులు ట్యాక్స్ ఎండింగ్ కాబట్టి మనం మొత్తం ఇయర్ ఎండింగ్ కాబట్టి ఈ ట్యాక్స్ రిబేట్ ఇచ్చారు కాబట్టి మా పెనాల్టీకి ఆ పనిలో ఉన్నాం అంచేత అని చెప్పి ఇవాళ మధ్యాహ్నం నుంచి వస్తామని చెప్పండి మధ్యాహ్నం నేను రావడం జరిగింది. కానీ అధికారులు మన కమిషనర్ గారు, మేనేజర్ గారు, ఒక ఏఈ గారు తప్ప ఇంక మిగిలిన అధికారులు ఎవరు రాలేదు. ఇప్పుడు ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు నేను కోరేది ఏంటంటే, ఏ రోజునైతే ఇక్కడ మన హ్యాండ్ ఓవర్ చేసిన ఇల్లు అన్నీ కూడా ఆక్యుపెన్సీ అవుతాయో అంతవరకు కూడా ఇక్కడ మనం ఆఫీస్ని ఇక్కడ కంటిన్యూ చేయాలి. ఒక టెంట్ వేసుకోమని చెప్పి నేను కోరడం జరిగింది. టెంట్ కాదని ఖాళీ ఉన్న ఒక బ్లాక్లో ఉంటామని చెప్పి కమిషనర్ గారు చెప్పారు. ఏది ఏమైనా ఉదయం 11 గంటల కాడి నుంచి సాయంత్రం 5 గంటల వరకు మొత్తం మన డిపార్ట్మెంట్ హెడ్స్, మున్సిపల్ హెడ్స్ అందరూ కూడా ఇక్కడ ఉండాలి. అదేవిధంగా ఎలక్ట్రికల్ సెక్షన్ నుంచి కూడా ఒకరిని పిలుచుకుంటారు. టిడ్కో ఏ గారు ఎప్పుడు ఇక్కడ ఉంటారు కాబట్టి దాన్ని మనకు వాడితే ఇబ్బంది లేదు. ఇప్పుడు మనం ఈ సందర్భంగా వారు చేయవలసిన పని ఏంటంటే, ఫస్ట్ ఫేజ్ 4,064 ఫ్లాట్లు. ఈ ఫస్ట్ ఫేజ్లో ఉన్నటువంటి 4,064 ఫ్లాట్లలో మనకి 2,500 ఎంతో అఫిషియల్గా హ్యాండ్ ఓవర్ చేశారు. కానీ ఆక్యుపెన్సీ మాత్రం సుమారు 1,600 నుంచి 1,700 మాత్రమే ఉన్నారు. కానీ మన లెక్కల ప్రకారంగా అయితే 4,064లో ఒక 400 మందికి తప్ప మిగిలిన అందరికీ కూడా మరి మనకి బ్యాంకు వాళ్ళు లోన్లు అంటే మనకి వాళ్ళ రిజిస్ట్రేషన్ అయిపోయింది.
వాళ్ళ లోన్లు కూడా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అంటే 4064లో ఒక 464 తీసేద్దాం, 3600 మంది ఇక్కడ ఉండాలి. ఎప్పుడైతే ఇక్కడ జనం పూర్తిగా లేరో ఇంకా ఈవేళ కూడా కరెంటు వైర్లు పట్టుపోవడం లేదా ఇంకోటి పట్టుపోవడం ఇలాగా అసాంఘిక కార్యక్రమాలు కొన్ని జరుగుతా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. దాని మీద ఇప్పుడు అధికారులు ఇక్కడే ఉంటారో ఉండి వీళ్ళు ఎవరైతే హ్యాండ్ ఓవర్ చేస్తారో వాళ్ళందరినీ కూడా మరి వాళ్ళని ఆ ఫ్లాట్లో వాళ్ళకి అప్పచెప్తారు. ఒకవేళ ఎవరికైనా కొంతమందికి దానికి ఇష్టం లేకపోతే అవన్నీ కూడా క్యాన్సిల్ చేసి ఎవరైతే తిరిగి మనకు అప్లికేషన్ పెట్టుకుంటారో దాన్ని ఇటు జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ద్వారా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించి కొత్త వరకు మార్చేస్తాం. అంతే తప్ప ఇంకా దీన్ని గవర్నమెంట్ వచ్చి 9 నెలలు అయింది. కానీ అధికారులకు అయితే మాత్రం ఇంకా ఆ జగన్ గారి యొక్క జగన్ గ్రహణం ఇంకా వదలలేదు. ఎంతసేపు కూడా నోట్లు లెక్కనే కాకులు లెక్కనే చెప్తున్నారు తప్ప మరి ఎదరికి మనకు ముందడుగు పడట్లేదు. కాబట్టి ఈవేళ ఇక్కడికే ఆఫీస్ రావాలని చెప్పి నేను కోరడం జరిగింది. రేపటి నుంచి మన అధికారులందరూ ఇక్కడే ఉంటారు. ఖచ్చితంగా ఎవరికైతే ఫ్లాట్లు అప్ చెప్పామో వాళ్ళందరూ కూడా ఫ్లాట్లో వాళ్ళు పెడతారు. ఏదైతే రిపేర్లు చిన్న రిపేర్లు ఉంటే ఆ రిపేర్లు అన్నీ చేయిస్తారో, ఏదైనా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత మరి వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత పోయి ఉంటే అవన్నీ కూడా ఓనరే చేయించుకోవాలి తప్ప డిపార్ట్మెంట్ ఎటువంటి బాధ్యత తీసుకోవద్దని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలో ఏపీఓగా విధులు నిర్వహిస్తున్న ఆర్ గంగా భవానీను ఘనంగా సన్మానించారు. గండేపల్లి మండలంలో గత 4 సంవత్సరాలుగా ఏపీఓగా విధులు నిర్వహిస్తూ గొల్లప్రోలు మండలానికి బదిలీ అవుతున్న కారణంగా గండేపల్లి మండలం నీలాద్రిరావుపేటలో గ్రామ పంచాయతీ నందు పంచాయతీ కార్యదర్శి తరంగిణి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి పుష్పగుచ్చం అందజేసి సాలువా కప్పి ఆమెను ఘనంగా సన్మానించారు. ఇలా చూడండి వీడియో తీసుకోండి. ఓకే ఇంకెళ్ళి తీయకూడదు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలో గల మండల ప్రజా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల నందు యూటీఎఫ్ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మన ఊరు బడి మన అందరి బడి అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో భారీ ర్యాలీ నిర్వహించి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలను చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే బాధ్యత తనది అని, ఈ ప్రభుత్వ పాఠశాలలో నమోదు పెంచడానికి గ్రామస్తులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ కలిసి ఉమ్మడి బాధ్యత వహించడం ద్వారా మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం అవుతాయని తెలియజేశారు. కాగా ఇర్రిపాక, నరేంద్రపట్నం గ్రామంలో గల ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా అప్గ్రేడ్ చేయడం అయినదని, వాటి కొనసాగింపు బాధ్యత గ్రామస్తులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఉమ్మడిగా తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామ పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి పత్రికా సోదరులకి, మీడియా సోదరులకి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఈరోజు తీసుకున్నటువంటి యూట్యూబ్ తీసుకున్నటువంటి కార్యక్రమం. మీరు చూసే ఉంటారు, ఇదివరకు ప్రైవేట్ పాఠశాలకు సంబంధించి ఇంటింటికి తిరిగి మీ పిల్లల్ని మా బడిలో చేర్చండి, పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది, ఉన్నత విద్యను అభ్యసించేటటువంటి పరిస్థితి కల్పిస్తాం, మేము మంచి విద్యను అందిస్తాం, నమ్మండి అని చెప్పి గ్రూపుల కింద వచ్చి మన చుట్టుపక్కల ఉన్నటువంటి డేలేశ్వరంలో కానీ అటు జగ్గంపేటలో కానీ ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలన్నీ మిమ్మల్ని అందరినీ తట్టి అడుగుంటారు. ఎందుకంటే వాళ్ళలో ఒక స్వార్థం ఉంటుంది. ఎన్రోల్మెంట్ పెంచుకున్నట్టయితే ఆదాయం పెరుగుతుంది వాళ్ళకి. ఆ ఆదాయం ద్వారా అనే కాకుండా
ఇందులో ఉన్నటువంటి క్రీమ్ ఏదైతే తెలివైనటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చేర్చుకోగలిగితే వాళ్ళని ఉపయోగించుకొని ఆ పాఠశాలను బతికించుకోవడానికి వాళ్ళు ఒక బాధ్యతగా తీసుకుని ఈ ప్రచార కార్యక్రమాన్ని చేస్తారు, మిమ్మల్ని అందరినీ ఆకర్షిస్తారు. ఇక్కడ ప్రభుత్వం తీసుకోలే, ఉపాధ్యాయ సంఘం ఏదైతే యూటీఎఫ్ ఉందో ప్రత్యేకంగా ఈ యూటీఎఫ్ తీసుకోండి. మీరు తీసుకుని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వ బడిలో మీరు పిల్లల్ని చేర్చండి, మీ భవిష్యత్తుకు మేము భరోసా ఇస్తామని ఒక నమ్మకాన్ని కలిగించడానికి ప్రయత్నం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీన్ని నాకు మిత్రులు మాట్లాడుతూ టీవీ ఎమ్మెల్యే గారు వచ్చి టైం కేటాయించుకుని ఇంటింటికి తిరగడం అన్నది చాలా గొప్ప అని చెప్తున్నాడు. గొప్ప కాదు, ఇది ఒక బాధ్యత. ఎందుకంటే చదువు విలువ తెలుసున్నటువంటి ఒక వ్యక్తిగా, చదువుకోపోవడం వల్ల వచ్చినటువంటి నష్టాన్ని తెలిసినటువంటి ఒక వ్యక్తిగా నా అనుభవాన్ని, స్వానుభవాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రతి ఒక్కడూ చదవాలి, చదివించాలి, వాళ్ళు చదువుకునేటటువంటి అవకాశాలు మనం కల్పించాలి అని చెప్పి భావించి ఈరోజు ఈ ప్రోగ్రాంలో నేను భాగస్వామిని అవడం జరిగింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ముత్తగూడెం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజలకు రేషన్ దుకాణం ద్వారా సన్నబియ్యం అందించే కార్యక్రమాన్ని సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యురాలు డాక్టర్ మట్ట రాగమయ్యి దయానంద్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద మధ్యతరగతి ప్రజలకు రేషన్ ద్వారా సన్నబియ్యం అందించడం తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఎంతో సంతోషం నింపిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు మాత్రమే కాదు, ప్రజల కష్టాలు తెలుసుకుని మరెన్నో సంక్షేమ పథకాలు అందజేస్తుందని అన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.